బీబీఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రూప. రోజు ఉదయం స్థానిక సిద్ధార్థ సోషల్ సర్వీస్ మరియు కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు బల్లా నాగభూషణం ఆధ్వర్యంలో అనకాపల్లి ఎంపీ కార్యాలయంలో స్థానిక పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బివి సత్యవతిని పూలమాల, చాలువ మరియు జ్ఞాపకంలో అందజేసి ఘనముగా సత్కరించారు. ఈ సందర్భముగా బల్లా నాగభూషణం మాట్లాడుతూ సిద్ధార్థ సోషల్ సర్వీస్ మరియు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 11 ఏళ్లుగా ప్రభుత్వమే బాధ్యత వహించి అనకాపల్లి కేంద్రముగా సొంత భవనాన్ని నిర్మించి పాఠకులకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని ఎన్నో కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రజా ప్రతినిధులకు, జిల్లా కలెక్టర్లకు, గ్రంథాలయ ఉన్నత అధికారులకు విన్నవించి వినతి పత్రములను అందజేయడము, శాంతి ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, వివిధ మాధ్యమాల వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, అయితే ఇంతకాలం తర్వాత స్థానిక ఎంపీ డాక్టర్ బివి సత్యవతి చొరవ, అనకాపల్లి కేంద్రముగా శారదా బ్రిడ్జి ఆవల విశాలమైన ప్రాంగణము కొత్తూరులో డాక్టర్ బివి సత్యవతి తన ఎంపీ నిధుల నుండి 85 లక్షల రూపాయల నిధులతో అన్ని రకాల మౌలిక సదుపాయాలతో ప్రభుత్వ నూతన జిల్లా గ్రంథాలయము ఏర్పాటుకు శ్రీకారం చుట్టి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గుడివాడి అమర్నాథ్ శంకుస్థాపన నేపథ్యంలో నిర్మాణ పనులు చురుకుగా జరుగుతూ ఉండడం ఎంతో హర్షించదగ్గ విషయమని, ఈ విషయములో పూర్తి స్థాయిలో కృషి చేయడమే గాక తన ఎంపీ నిధుల నుండి 85 లక్షల రూపాయలను విడుదల చేసిన సందర్భంగా డాక్టర్ బివి సత్యవతికి సిద్ధార్థ సోషల్ సర్వీసెస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అభినందన సత్కారం నిర్వహించామని ఆయన తెలియజేశారు. అలాగే కొత్తగా ఏర్పడిన మన అనకాపల్లి జిల్లా కేంద్రంగా ప్రభుత్వ జిల్లా గ్రంథాలయం కూడిన నిర్మాణ పనులు ప్రారంభించడం పట్ల జిల్లా కలెక్టర్ రవి పటాల్ శెట్టి కూడా ఈ జిల్లా గ్రంథాలయ స్థాపన నేపథ్యంలో ఎంతో అభినందనీయమని బల్లా నాగభూషణం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాఖా గ్రంథాలయ అధికారి కె శ్రీనివాసరావు, సిద్ధార్థ అసోసియేషన్ అధ్యక్షులు బల్లా నాగభూషణం, ఉపాధ్యక్షులు పట్నాల కృష్ణమోహన్, సహాయ కార్యదర్శి రుబ్బి మల్లేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు బొడ్డు సోమరాజు, కొడ్డుర్తి రామారావు, పెదిరెడ్ల సుజాత తదితరులు పాల్గొన్నారు.